నేను 4 నెలలు ఇస్తేమాలు చేసిన గోళీలు యూజ్ చేసిన అంటే గోళీలు అంటే దవాఖానా మందులు కావు. వీళ్ళు కొన్ని సప్లిమెంట్స్ అని ఇస్తారు, క్యాప్సూల్స్ లెక్కలో ఉంటాయి. వీళ్ళు ఓన్గా వీళ్ళు ప్రైవేట్గా తయారు చేసిన అవి మన అలోపతి మందుల రూపంలో లేకుంటే అవి అన్ని క్యాప్సూల్స్ లాగానే ఉంటాయి. చేప నూనె, ఒమేగా 3, విటమిన్ D3 అవన్నీ తక్కువ ఉన్నాయన్నీ మొత్తం లేవల్ అయిపోయినాయి. అన్నీ ఓకే అయిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు కూర్చున్నారు. ఎందుకంటే స్టంట్లు వేసిన తర్వాత కూడా 2-3 ఏళ్ళ తర్వాత ఒక డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏం చెప్పాడు, 10 సంవత్సరాల వరకు ఇది బేఫికర్ ఉంటుందండి. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవి తీయాలి, కొత్త వేయాలి, మళ్ళీ ఓపెన్ సర్జరీ ఇవన్నీ చెప్తారు కదా. అందు గురించి నేను భయపడి వద్దు, నాకు స్టంట్లు వద్దు, సర్జరీలు వద్దు, ఏం వద్దు అని చెప్పి విఆర్కే డైట్ ఎట్లా చెప్తే అట్లా చేసిన. వాళ్ళు ఏం తినమంటే అది తిన్నా, ఏం తాగమంటే అదే తాగిన. మన సొంతంగా ఏది బుద్ధి పుడితే అది తినొద్దు, ఏది బుద్ధి పుడితే అది తాగొద్దు. అయితే విఆర్కే వాళ్ళు కొబ్బరి నూనె చెప్తారు, 3 నిమ్మకాయలు, 5 లీటర్ల మంచినీళ్ళు, ఒక ఒమేగా 3, D3 విటమిన్, మల్టీవిటమిన్, అర్ధగంట 1 గంట ఎండలో మనం టైం స్పెండ్ చేయాలి. 6 ఐటెంలు, దాంట్లో 2 ఫ్రీ, నీళ్ళు ఫ్రీ, ఎండ ఫ్రీ, 4 వస్తువులకు మనం కొన్ని ఖర్చు అవుతాయి. అయితే అది చేసుకున్నాం అనుకో, ప్రాణానికంటే ఎక్కువైంది ఏం లేదు కదా.